నమస్తే పబ్లిక్ టాక్కి స్వాగతం. జోగిపేట ఆందోళన్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని బీఆర్ఎస్ నేత ఆందోళన్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోగిపేట ఆందోళన్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనాభా ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకే మేము చైర్మన్ ఇస్తామని చెప్పి, వైస్ చైర్మన్ కూడా బీసీలకే ఇస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇచ్చుకుంటూ రేపటి ఎలక్షన్లో మమ్మల్ని మా అభ్యర్థులను ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. జై తెలంగాణ. నమస్కారాలు. నేను రాష్ట్ర గుజరాత్ మహాసభ ఉపాధ్యక్షుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షపాతి యావత్ రాష్ట్రంలో కూడా ఈరోజు బీసీ నాయకత్వాన్ని కేసీఆర్ అధిష్టాన నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు గౌరవించడం జరుగుతుంది. మన దగ్గర చూసినటువంటి జోగిపేటలో కాంతన్న గారు చెప్పినట్టుగా అన్ని వర్గాలకు మనము గుర్తింపు ఇవ్వడం జరిగింది. రేషియో ప్రకారంగా మేము ఎంతో మాకంత అని చెప్పేసి ఏదైతే స్లోగాలు ఉందో దాని ప్రకారంగా ఈరోజు మేము ముద్రాజులకు 5 ఇవ్వడం జరిగింది, గౌడలకు 3 ఇవ్వడం జరిగింది, యాదవులకు 2 ఇవ్వడం జరిగింది, మైనార్టీలకు 2 ఇవ్వడం జరిగింది, మున్నూరులకు 1 ఇవ్వడం జరిగింది, పుడిక జంగాలకు 1 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి మేము ఆయా వార్డులో చేనేత పద్మశాలిలకు కూడా 1 ఇవ్వడం జరిగింది. మేము ఆయా వార్డులలో ఏ విధంగా రేషు పబ్లిక్ ఉన్నారో, ఓటర్స్ ఉన్నారో అక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి మరి క్రాంతి గారు మరి నారాయణ గారి నాయకత్వంలో అక్కడ సర్వే చేయించి ఎవరైతే బాగుంటుందో ఎట్లా బాగుంటుందని చెప్పేసి మరి వాళ్ళ మనోగతాన్ని తెలుసుకొని ఈరోజు మనం టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే ఈ జోగిపేట ఆందోళన 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఉంటే ఈరోజు ఏ విధంగా మార్పు జరిగింది జోగిపేటలో అని చెప్పేసి ప్రజలందరూ అన్నీ తెలుసు, అన్నీ గమనిస్తున్నారు ప్రజలు కూడా. కానీ మొన్న 6 హామీల మీద కొద్దిగా ఎమరపాటుతోటి మరి కేసీఆర్ను కొద్దిగా మరవడం జరిగింది. మళ్ళీ ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం మన నియోజకవర్గంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఈరోజు అందరూ గౌరవించడం జరుగుతుంది. ఈరోజు రేపు జరిగే ఎన్నికలలో 11వ జరిగే ఎన్నికలలో జోగిపేటలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం జెండా అందరూ మున్సిపాలిటీ మీద ఎగరేస్తున్నామని తెలియజేస్తున్నారు. ఈరోజు మా అందరూ ఏదైతే జోగిపేటలో ఉండబడే ముఖ్య కార్యకర్తలందరూ కూడా చాలా మంచిగా పనిచేయడం జరుగుతుంది. మరి ఆయా ప్రాంతాల్లో పెద్ద మనుషులు కూడా మన వార్డులలో మంచి సపోర్ట్, మారల్ సపోర్ట్గా ఈరోజు రావడం జరుగుతుంది. రేపు ఏదైతే వారం 10 దినాలలో కూడా మంచిగా ఇంకా పెద్ద ఎత్తున మన ఆయా వార్డులలో ఉండబడే అందరితో కూడా రియాక్ట్ అయ్యి అందరినీ కూడా మరి మేము పలకరించడం జరుగుతుంది. ఈరోజు క్రాంతన్న గారు చెప్పినట్టుగా రేపు మనం గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఏదైతే ఈ మున్సిపల్ చైర్మన్గా బీసీని ఇవ్వడం జరుగుతుందని ఏదైతే మాట్లాడాడో మిమ్మల్ని చేతులెత్తి నమస్కారం చేస్తున్నా బీసీ నాయకుడు తెలియజేస్తుంది. మనం ఈరోజు జోగిపేటలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, బీసీ ప్రజలకు మైనార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ నాయకత్వాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి, మా అభ్యర్థులందరినీ గెలిపించండి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ నమస్కారం. మున్సిపల్ ఎలక్షన్లో ముందుగా గత వారం రోజులుగా మాకు పూర్తిగా సహకరిస్తున్న మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత వారం 15 రోజులుగా మున్సిపాలిటీలో మా పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి బాగా స్పందన వస్తుంది. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా నిన్న మేము అందరి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో అందరి అభ్యర్థులను అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా భయపడుతున్నట్టు కనిపిస్తుంది దీంట్లో. మళ్ళీ అందుకే బీసీ వాదాన్ని ఎంచుకున్నాడు. బీసీలకి మేము ఎక్కువ టికెట్ ఇస్తున్నాం, బీసీలను మేము గెలిపించుకుంటామని చెప్పి
ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మన ఆంధ్ర నియోజకవర్గంలో మంత్రి గారు ప్రవర్తిస్తున్న దానికి చాలా భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఎక్కడ మరి బీసీలు అత్యధికంగా జనాభా ఉంటే మా ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలో బీసీలు అధికంగా జనాభా ఉంటే మీరు ఓసీకి చైర్మన్ డిసైడ్ చేశారు. మరి అదే బీసీని ఎందుకు డిసైడ్ చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాను. మెజార్టీ ప్రజలు బీసీలు కదా, మీరు 40% రిజర్వేషన్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, వారి వాట వాళ్ళకి దక్కాలని చెప్పి గంటల కొద్దీ ఉపన్యాసాన్ని ఊదరగొట్టారు. మా బీసీ ప్రజలు నమ్మించారు, మా బీసీ ప్రజలు నమ్మి మీకు ఓటేసారు. మన స్థాయి సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ పరంగా ఇస్తున్నారు, అది సున్నా పెట్టారు, బీసీలకు న్యాయం చేయలేరు. ఇప్పుడు కూడా పార్టీ పరంగా పార్టీ గుర్తుల మీద జరుగుతున్నప్పుడు కూడా బీసీలకు అత్యధికంగా చైర్మన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది, బీసీలకు అన్యాయం చేసింది. మా ఆందోళన నియోజకవర్గానికి వస్తే మా దగ్గర బీసీలే ఎక్కువ ఉంటారు. ఈ పట్టణంలో ముదిరాజులు, గౌడ్లు, అట్లా కుమ్మరులు, మీద కింది కులాలు ఎస్సీలు, ఇంకా మీద చాకలు, కుమ్మరులు, మంగళూరు, ఇంకా చాలా కులాలు బీసీల కులాలు అందరి సమూహం ఇక్కడ దాదాపు 90%, నాకు తెలిసి 90 కూడా కాదు 95% బీసీలు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉంటారు. మేము మా పార్టీ పరంగా మా పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నది, మీరేమో హామీలు ఆచరణ లేని హామీలు ఇచ్చి మీరెత్తుకు, మేమేమో ఆచరించుకుంటూ మెజారిటీ ప్రజలకు వారి వాటా దక్కే విధంగా మేము ప్రవర్తిస్తున్నాం. మేము దాదాపు 99% బీసీలకే మేము కౌన్సిలర్గా మేము అవకాశం కల్పించండి. మొత్తం అన్నీ కూడా బీసీలకి ఇచ్చాం. ఒక్కటి కూడా మేము ఎస్సీలకి ఒక్కటి కూడా మేము ఓసీలకు ఇవ్వలేము. మేము ఇది బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి, సిన్సియారిటీకి ఇది నిదర్శనం. ఎవరైతే మెజార్టీ ప్రజలు ఉన్నారో, మేము జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీ జనాభా ఎక్కుంటే ఎస్సీలకు ఇచ్చినాం. ఎస్సీలలో బుడుగ జంగాలలో ఎవరు పట్టించుకోవాలి ఇప్పటిదాకా. మేము బుడుగ జంగాలకు ఈసారి కౌన్సిలర్ అవకాశం ఇస్తాం. అంటే ఆ ప్రజలకు ఎవరైతే అణగారిన ప్రజలు ఉన్నారో వాళ్ళ జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాజకీయంగా అణగదొక్కబడుతున్నారు. అందుకు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఎవరైతే మెజార్టీ ప్రజలు ఉన్నారో వాళ్ళ దామాష ప్రకారం వాళ్ళ జనాభాకు అనుగుణంగా మేము నిర్ణయం తీసుకొని మేము ఈ మున్సిపల్ ఎలక్షన్ కోరుతున్నాం. అందుకే మున్సిపల్ ప్రజలందరూ కూడా గౌరవించాలని చెప్పి, ఇంకొకటి ఇక్కడ మైనారిటీ ప్రజలు కూడా ఎక్కువ ఉన్నారు. మైనారిటీలకు మేము రెండు జిల్లాలో ముఖ్యంగా ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలో ఒక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల కొరకు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు క్రాంతన్న గారు, మిగతా జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడ వేదికపై ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా కలిసి ఒక విప్లవాత్మకమైన మార్పుకి, అంటే ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిప్రాయం మేరకే మరి ఒక నిర్ణయం తీసుకొని మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకే ప్రాతినిధ్యం ఇవ్వాలి అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు వారిని స్వాగతిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరి అన్న చెప్పినట్టుగా గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, బీసీ రిజర్వేషన్ తీసుకొస్తున్నాం, బీసీ బిల్లును ప్రవేశపెడతా ఉన్నాం, ఖచ్చితంగా అమలు చేస్తామని అనేక సందర్భాల్లో దాన్నే వేదికపై తీసుకొని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి రిజర్వేషన్ను అమలు చేయకపోవడం మనం చూస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళకే మేము ప్రియారిటీ ఇస్తాం అని చెప్పి మరి దానికి ప్రత్యక్ష నిదర్శనం మన మున్సిపాలిటీ, చంద్ర మున్సిపాలిటీ. ఇక్కడ మెజార్టీగా ఉన్నటువంటి బీసీలను కాదని ముందుగా మరి చైర్మన్ ఓసీ అభ్యర్థిని డిక్లేర్ చేయడం వారి పక్షపాత బుద్ధికి, వాళ్ళు ఇచ్చిన మాటలు తప్పిందనే దానికి ఇది నిదర్శనంగా కనబడతా ఉంది మన ఆంధ్ర మున్సిపాలిటీ. మరి ఇక్కడ మెజార్టీగా ఉన్నటువంటి బీసీలతో పాటు మైనార్టీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న మైనార్టీలను గుర్తించి కూడా మైనార్టీలకు కూడా మరి 2 మైనార్టీ సోదరులకి మరి ఇక్కడ ప్రాతినిధ్యం అంటే టికెట్ కేటాయించడము, అదేవిధంగా
ఎస్సీ వార్డులు కాకుండా కూడా జనరల్లో కూడా మెజార్టీగా ఉన్న ఎస్సీ అభ్యర్థులను ఎస్సీ ఓటర్లను గుర్తించి వారికి కూడా అడిషనల్గా ప్రాధాన్యత ఇవ్వడం, మరి రాబోయే మున్సిపాలిటీ కోఆప్షన్లో కూడా ఖచ్చితంగా మైనార్టీలకు ఇంకా అవకాశం కల్పిస్తానని మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన మాజీ శాసనసభ్యులు గారు చెప్పడం నిజంగా అభినందనీయం. దయచేసి ఈ విధమైన హామీలే కాకుండా మరి అనేక రకాలైనటువంటి 420 రకాల హామీలు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కూడా ఒకటి అమలు చేయకుండా మరి ప్రజలందరికీ బాకీ పడ్డ విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా అందోల్ జోగిపేట ఓటర్ మహాశయులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధిలో సంక్షేమంలో పోటీ పడే విధంగా, దేశం నివ్వరపోయే విధంగా మరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా ఇక్కడ తీసుకొస్తున్న పథకాలు, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో మరి దాన్ని అప్రిషియేట్ ఉండలేకపోయింది ఆయన మోడీ గారు. మిషన్ భగీరథ లాంటి స్కీమ్లకి, మిషన్ కాకతీయ లాంటి వాటికి ఆయన అభినందించి మరి నిజంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించడం, మరి రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోయి ప్రథమ స్థానంలో నిలబెట్టే విధంగా చేసినటువంటి ప్రయత్నాల్ని ఒక్కసారి మననం చేసుకొని ఈ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి తిరిగి మళ్ళీ స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలో కూడా అధికారంలోకి రావాలని కుతంత్రాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టాలని నేను ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జోగిపేట గతంలో కూడా మరి మన కాంతన్న గారి సారథ్యంలో మున్సిపాలిటీ అనేక రంగాల్లో మరి అభివృద్ధిలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ నిర్మాణంలో కానీ ఇట్లా అనేక అభివృద్ధి పథకాల్లో ఎంత అభివృద్ధి చెందిందనే దానికి ప్రత్యేక నిదర్శనం కనబడతా ఉంది. తిరిగి అభివృద్ధి సంక్షేమంలో మరి మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని మీరు తీసుకోవాలని చెప్పేసి నేను జోగిపేట అందోల్ మున్సిపాలిటీ ఓటర్ మహాశయులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని మరి ఇక్కడ నిల్చున్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులకు కూడా అందరికీ కూడా కారు గుర్తుపై ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వాలని మేము అందరినీ ప్రార్థిస్తూ కోరుతూ జై తెలంగాణ. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.